నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా అరెస్ట్. సినిమా ఇండస్ట్రీకి వేల కోట్లు నష్టం చేసినట్లు గుర్తింపు. ప్రకాశం బ్యారేజీకి స్థిరంగా వరద ప్రవాహం. లంక గ్రామాల్లో రాకపోకలకు ప్రజల ఇబ్బందులు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్. పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ కార్యదర్శి విమర్శలు. ట్రోఫీని, మెడల్స్ను తీసుకెళ్లే హక్కు లేదని మండిపాటు. మూలా నక్షత్రం వేళ ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి. సరస్వతీదేవి దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. జలాశయానికి 6 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో 6,81,000 క్యూసెక్ల ప్రవాహం వస్తూ ఉండగా బ్యారేజీ 69 గేట్లను ఎత్తి ఆ మొత్తాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెరం పార్క్ రూమ్స్ వైపు నీరు చేరుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా టూరిజం సిబ్బంది బోట్లను తాళ్లతో కట్టేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరం పార్క్ మేనేజర్ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. నదీ తీర ప్రాంతానికి ఎవరిని వెళ్లనివ్వకుండా పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు. దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి కృష్ణమ్మకి. అలానే ఈ సంవత్సరం కూడా ఇలా ఫ్లడ్స్ రావడంతో నిన్న ఆదివారం నుంచి మేము మరియు మా బోటింగ్ సిబ్బంది అన్నీ కూడా మా దగ్గర ఉన్న మెకనైజ్డ్ బోట్స్, చిన్న చిన్న బోట్స్ అన్నీ కూడా చాలా సేఫ్ గార్డ్ చేసుకున్నాము. సేఫ్ గార్డ్ చేస్తూ ఇప్పుడున్న 6,86,000 క్యూసెక్లు నియర్లీ 7 lakhs వస్తుంది. గత రాత్రి నుంచి మా బరం పార్క్ యూనిట్లో కూడా వాటర్ రావడం మొదలుపెట్టింది. సో దానివల్ల ఇసుక బస్తాలు అవి తీసుకొచ్చి కొంత వాటర్ లోపల రాకుండా ప్రొటెక్ట్ చేశాము. సిబ్బంది కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. అందరూ కూడా బోటింగ్ సిబ్బంది, మన బెరం పార్క్ సిబ్బంది ఇవన్నీ కూడా. ఈ అమ్మవారు దుర్గా నవరాత్రుల సందర్భంగా చాలామంది యాత్రికులు వస్తున్నారు. కొంత వారిని కూడా ఇక్కడ లోపలికి రాకుండా ఈ ఫ్లడ్స్ రావటం వల్ల కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళని కూడా లోపలికి రానివ్వట్లేదు. బోటింగ్ ఆపరేషన్స్ కూడా గత 10 రోజుల నుంచి మేము ఆఫ్ చేసి ఉన్నాము. బాగుండేలను కూడా ఆఫ్ చేసి ఉంది. కానీ నష్ట నివారణ చర్యలు జరగకుండా మేమందరం కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రెస్క్యూ టీమ్ ఏమంటే ఎప్పుడైనా ఇంకొక 1,00,000 క్యూసెక్స్ కనుక వాటర్ పెరిగితే బరం పార్క్ లోపలికి వస్తే కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము. స్టాఫ్ అందరం కూడా. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం శివారులోని 3 నివాసాలు, పశువుల పాకలను వరద నీరు చుట్టుముట్టింది. ఇల్లు నీట మునగటంతో గమనించిన పెసర్లంక రైతులు అక్కడి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వరద నీటిలో ఇళ్లలోని సామాగ్రి, బట్టలు తడిసి ముద్దయ్యాయి. వరద గురించి అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఫలితంగా కట్టుబట్టలతో ఒడ్డుకు చేరుకోవాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పునరావాసం కల్పించాలని కోరారు. గుడ్డు మడుసులు అందరూ యాదన పెడుతున్నారు. ఆ గడ్డి కూడా వరదొస్తే తడిసిపోయి పోతుంది. 10ంటికి వరద వచ్చింది. పార్కులో తీసుకెళ్లాడు. సామాన్ అంతా మిద్దైపోయిందండి. బయటికి రాలేదు. కట్టుకొట్లతో ఉండవండి. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు పెసర్లంక రైతులు, 2 రైతులు ఆదుకుని మమ్మల్ని బయట పడిచారు సారు. మా కొట్టు బట్టలతోనే బయటకు వచ్చేసారు సార్. మాకేమి గిన్నె కూడా లేదు సారు. మా అందరికి ఆధార్ కార్డులు కూడా పోయేసారు. ఇంకేమి లేవు సారు. మా ఒంటి మీద బట్టలే ఉన్నాయి సారు. అధికారులు ఎవరు రాలేదు సారు. నమస్తేనండి, మాది పెసర్లంక. నేను కొల్లూరు నుంచి వస్తుంటే ఇల్లు నీళ్ళల్లో ఉన్నారు. 10ంటప్పుడు వెళ్ళి తీసుకొచ్చాను. సామాన్ అంతా కొట్టుకుపోయింది. కొంచెం వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మామూలుగా వీళ్ళందరూ 15 మంది దాకా ఉన్నారు. ఇల్లు మునిగిపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పోటెత్తుతోంది. ఈ సీజన్లో మొదటిసారి 6 లక్షల క్యూసెక్లకు పైగా వరద చేరుతోంది. 6,10,484 క్యూసెక్ల వరద వస్తుండగా శ్రీశైలం నుంచి 5,90,772 క్యూసెక్ల విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,097 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 10 గేట్లను
అడుగుల మేర ఎత్తి 5,21,360 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.22 టీఎంసీలుగా కొనసాగుతోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాణి కుముదిని తెలిపారు. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఏదైతే రూరల్ లోకల్ బాడీస్లో వేకెన్సీ ఏర్పడిందో వాటికై ఎన్నికలు నిర్వహించటానికి కంకరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఒక టైం షెడ్యూల్ని ఖరారు చేసుకోవడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారీగా, వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఎంపీటీసీల వారీగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ 10 నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది. గ్రామ పంచాయతీలకు కూడా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి. ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్టరల్ రోల్స్, అలాగే జూలై 15వ తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిదప మండలాల వారీగా జిల్లా ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా, డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ, రిమార్క్స్ కానీ కాల్ ఫార్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్టరల్ రోల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు. తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్గా ఇవి రెండే, వేకెన్సీస్ని గెజెట్ చేయటం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సరస్వతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు అభయమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఇవాళ రాత్రి 1:30 నుంచే భక్తులు పెద్ద ఎత్తున 2 కిలోమీటర్ల మేర బారులు తిరిగి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ ప్రత్యేకత ఏంటి, అమ్మవారి అలంకరణ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవాళ అమ్మవారిని దర్శించుకునే వారికి ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది తదితర అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి దుర్గగుడి సంబంధించి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. స్వామి, ఇవాళ 8వ రోజు అమ్మవారి అలంకరణ ఎలా ఉంది, ఇవాళ ప్రత్యేకత ఏంటి స్వామి? జై దుర్గాదే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇవాళకి 8వ రోజు. మరి ఇవాళ అమ్మవారికి వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవిగా అమ్మవారిని బంగారు వీణ మీటుతున్నటువంటి ఒక చేతుల్లో పుస్తకము, వరద అభయహస్తాలు, మరి ఆ అమ్మవారు బంగారు వీణ మీటుతూ ఉన్నటువంటి సుందర మనోహరమైనటువంటి యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి రూపం మనం దర్శనం చేసుకుంటున్నాము. ఈరోజు అర్ధరాత్రి 1:30కే అమ్మవారికి సరస్వతీదేవిగా వాగ్దేవిగా అలంకారం చేసి సర్వాలంకారయుక్తంగా దర్శనం ఇవ్వటం జరిగింది. ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రము, సరస్వతి అమ్మవారిది. ఈ నక్షత్రం వాగ్దేవతా స్వరూపము. మరి ఆ నక్షత్రంలో గనక మనం విద్యాభ్యాసం గనక చేస్తే సకల విద్యలు సిద్ధిస్తాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. మరి అటువంటి మహోన్నతమైనటువంటి యొక్క స్వరూపం దుర్గాదేవి స్వరూపము. ఈ దుర్గాదేవి స్వరూపంలో అందున దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వరూపిణి. వాగ్భవ బీజాధిష్ఠురాలుగా ఆవిడ ఖ్యాతి చెంది ఆవిడ యొక్క అనుగ్రహంతోనే ఈ సకల చరాచర జగత్తు తేజోవంతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలిగి ఉంటున్నది. అటువంటి జ్ఞాన సరస్వతిని అమ్మవారిని కనుక మనం ఈరోజు దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మనలో ఉన్నటువంటి అజ్ఞానము తొలగి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అందున ముఖ్యంగా విద్యార్థులకి ఇవాల్టి రోజున అమ్మవారిని దర్శనం చేసుకున్న, అమ్మవారిని ఇంటి దగ్గర కనీసం ఆ సరస్వతి నామాల్ని ఉచ్చరించిన వారికి తేజోవంతమైనటువంటి ఆయుష్ కలిగి జ్ఞానవృద్ధి కలుగుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రజలు అందరూ కూడాను సుఖశాంతులతో ఉండాలని, మరి పాడి పంటలు సమృద్ధిగా పండి కర్షకులు, వ్యాపారులు అందరూ కూడాను వృద్ధి చెంది రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలి అని చెప్పని ఈరోజు మూలా నక్షత్రం రోజున మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరివార సమేతముగా సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సౌమంగళ్య ద్రవ్యాలు సమర్పణ చేసి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ప్రత్యేకించి పూజా కార్యక్రమం నిర్వహింప జరుగుతున్నది. మరి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 గంటల మధ్యన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం ఉంది. మరి రేపటి రోజున దుర్గాష్టమి, చతుర్వేదాలకి మూల తల్లి అయినటువంటి అమ్మవారు. అందువల్ల రేపు కూడాను మనకి చతుర్వేద సభ కార్యక్రమము ఇవన్నీ కూడాను అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరము 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం. కారణం ఏంటంటే కాలకృత్యంలో వచ్చినటువంటి లోపాల వల్ల కాలచక్రంలో ఒక తిథి వృద్ధి చెందినప్పటికే మరి 11 రోజులు మనం కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. అందుకని వాళ్ళ 8వ రోజు యాక్చువల్గా దుర్గాష్టమి రావాలి, కానీ వాళ్ళ సప్తమి మూలా నక్షత్రము విశేషమైనటువంటి రోజు. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మరి దరిదాపుగా సుమారుగా 2 లక్షల మంది దర్శనం చేసుకుని ఉంటారు. ఇప్పటికే రాత్రి 1:30 నుంచి కూడాను నగరం అంతా కూడాను జనసాంద్ర భక్త సాంద్రతతో అధికమైపోయి ఉన్నది. వీరందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కూడాను సర్వతోముఖ అభివృద్ధిగా వృద్ధి చెందాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు ఈటీవీ
సాంకేతిక వర్గానికి, యాజమాన్య వర్గానికి కూడాను శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి దివ్య శుభాశీస్సులు. ఇవాళ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది, అమ్మవారి దర్శించుకున్న వాళ్ళకి ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది? ఇవాళ అమ్మవారిని అసలు ఉచ్చరిస్తేనే, నామం ఉచ్చరిస్తేనే చాలు. ఆవిడ పేరే దుర్గా. దుర్గా అంటే సకల దుర్గతుల్ని కూడాను నివారణ చేసేటటువంటి నామం. అటువంటి నామం త్రిశక్తి స్వరూపిణి. అందువల్ల అమ్మవారిని అసలు పూజే కాదు, నామం ఉచ్చరిస్తే చాలు. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే సర్వదేవతలకి ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. మొత్తంగా నవరాత్రుల్లో ఎంతో పవిత్రమైనటువంటి, ఎంతో పుణ్యం ఫలం దక్కేటటువంటి ఈరోజు మూలా నక్షత్రం కావడం, అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి ఇవాళ ఎంతో పుణ్యప్రదమైనది. ఇవాళ ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని తగిన పూజా కార్యక్రమాలు చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి దుర్గాగుడి స్థానాచార్యులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇవాళ ఎంత సమయం అయినప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తే ప్రస్తుతం మనం చూడొచ్చు దుర్గగుడి అంతరాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ డిస్ప్లేలు పెట్టి బయట ప్రస్తుతం చూపిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఇవాళ వారి యొక్క కోరికను తీర్చుకుంటున్నారు. మొత్తంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, తమ సుఖ సంతోషాలు ఇవ్వాలని, అలాగే మంచి జరగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి దర్శన భాగం కల్పించేలా దుర్గగుడి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు 3:30 దుర్గగుడికి రాబోతున్నారు. వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా భద్రతాపరంగా, నిఘాపరంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలన్నింటి కూడా ప్రస్తుతం భద్రతాపరంగా సమీక్షిస్తూ ఉన్నారు. అంత తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఇవాళ అర్ధరాత్రి అయినప్పటికీ కూడా, ఆ తదుపరి అయినప్పటికీ కూడా అమ్మవారి దర్శనం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది దుర్గగుడి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రీరామకృష్ణ నృత్య మందిరం విద్యార్థినులు దాదాపు 30 మంది ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు సందర్శకులను అలరించాయి. రామకృష్ణ నృత్య మందిరం డ్యాన్స్ టీచర్ అనురాధ ఉదయ్ శిష్య బృందం ముదాకరాత్త మోదకం అంటూ వినాయకుని స్తుతి గీతానికి నృత్యాన్ని ప్రదర్శించింది. అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ తిరుపతి వెంకటేశ్వరుని వైకుంఠలోక వైభవాన్ని, జగడపు చనువుల జాజర కీర్తనలో పద్మావతి శ్రీనివాసుల ప్రణయ గీతికను తమ నృత్యంలో ప్రదర్శించారు. నర్తకీమణులు ప్రదర్శించిన దుర్గా విజయం నృత్య రూపకం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి శ్రీ రామకృష్ణ నృత్య మందిర్ నుంచి నృత్య మందిర్ బ్యానర్ మీద మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి కాదు, ఇది 2016 నుంచి మేము ఇక్కడ విజయవాడలో ఈ అమ్మవారి ఆలయంలో చేస్తున్నాము. దీని పూర్తి పేరు దుర్గా విజయం. ఈ దుర్గా విజయంలో రక్తబీజుడనే రాక్షసుని సంహరిస్తుంది అమ్మవారు. ఆ తర్వాత ఆవిడ సంహరించడానికి ముందు దుర్గాదేవి అవతారం ఎత్తి, ఆ తర్వాత కాళికగా అవతారం చేసి అందరినీ సంహరిస్తుంది, రాక్షసుల్ని. ఒక శాంతిని నెలకొల్పడం కోసం ఇవన్నీ చేస్తుంది. దాన్నే మేము నృత్య రూపకంగా తయారు చేసి ప్రదర్శిస్తున్నాము. హైదరాబాద్లో అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందుగా ఒకరిని పట్టుకున్న పోలీసులు కూపీలాగి పైరసీ వ్యవస్థ బాగోతాన్ని బట్టబయలు చేశారు. నిందితులు సినిమాల పైరసీకి వివిధ మార్గాలను ఎంచుకున్నట్లు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసి మరీ పైరసీ చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లో సినిమాలు పైరసీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పైరసీ ముఠాకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను ఈ ముఠా పైరసీ చేసినట్లు గుర్తించారు. వీరి పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. #సింగిల్ సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదు అందటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని కీలక విషయాలు రాబట్టారు. పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్లో ఉన్నట్లు గుర్తించారు. ఈటీవీ విన్ కంటెంట్ను హర్షవర్ధన్ అనే నిందితుడు పైరసీ చేసి అమ్ముకున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రికార్డు చేసిన ఓటీటీ కంటెంట్లను ఐబొమ్మ సహా ఇతర వెబ్సైట్లకు, ప్లాట్ఫామ్లకు పైరసీ ముఠా విక్రయించిందన్నారు. థియేటర్లో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడి, పాస్వర్డ్లు నేరగాళ్లు క్రాక్ చేస్తారని ఏజెంట్ల ద్వారా థియేటర్లలోనూ రికార్డు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి రికార్డు కెమెరాలు అందజేసి థియేటర్లలో రహస్యంగా ఎలా రికార్డు చేయాలో నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. చొక్కా జేబు, పాప్కార్న్ డబ్బా, కోక్ టిన్లలో కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తున్నారన్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమిషన్లు ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో 2 కార్లు ఢీకొని 5గురు మృతి చెందారు. దండ్ కురుక్షేత్ర రోడ్లోని గరార్సీ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా విమర్శలు గుప్పించారు. టీమిండియా ఆసియా కప్ను నెగ్గినా సరే ట్రోఫీని, మెడల్స్ను మైదానం నుంచి తన హోటల్ రూమ్కు తీసుకువెళ్లిపోయారని, అలా చేసే హక్కు ఆయనకు ఎక్కడిదని ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత్ భావించిందని సైకియా తెలిపారు. యూఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుంటామని టీమిండియా చెప్పినా నఖ్వీ మాత్రం ట్రోఫీతో పారిపోయారని విమర్శించారు. తప్పకుండా ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ట్రోఫీని, మెడల్స్ను త్వరలోనే పంపిస్తారని భావిస్తున్నట్లు సైకియా పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం వేళ శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అభయమిస్తున్నారు. జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాటు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో వేలాది మంది తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. క్యూ లైన్లు, తర్వాత కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ మనకు కనిపిస్తుంది. చాలామంది ఇవాళ మూల నక్షత్రం కావడంతో విద్యార్థులు చాలామంది అమ్మవారిని, సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది తరలి వస్తున్న వివిధ ప్రాంతాల నుంచి తమ భవిష్యత్తు బాగుండాలని, విద్యలో సరస్వతీదేవి తమకు మంచి చేయాలని, కాపాడాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చాము? బాపట్ల. దర్శనానికి. మూల నక్షత్రం కాబట్టి దర్శనానికి వచ్చాము. మేము 7కి వచ్చామండి, 7:45. అమ్మని చూసే వెళ్ళాలి, అమ్మవారిని చూసే వెళ్ళాలి పరిస్థితుల్లో. మేము శ్రీకాకుళం నుండి వచ్చాం సార్. ఉదయం 5 గంటలుగా దర్శనానికి వచ్చాం. ఇంకెంతవరకు దర్శనం కాలేదు. చిన్నపిల్లలతో వచ్చాం. పిల్లలకు లస్సీ ప్యాకెట్ లేదు, బిస్కెట్ ప్యాకెట్ లేదు, ఏ సౌకర్యం కూడా కరెక్ట్గా లేనట్టుగా అనిపిస్తుంది. ఇదిగోండి సార్, చిన్నపిల్లలు, మా పిల్లలు.
రాజం నుండి వచ్చి రాజం ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంది. మార్నింగ్ 5కి అలా బయలుదేరాము. ఇంకా ఎంత 12 అవుతుంది, ఇంకా దర్శనం కాలేదు. అంతే, సరస్వతి నక్షత్రం కాబట్టి సరస్వతి నక్షత్రం ఈరోజు మూల నక్షత్రం కాబట్టి వచ్చాము. ఈరోజు చాలా క్రౌడ్ ఉంది కాబట్టి ఈసారి చాలా లేట్ అయింది. అంతకుముందు అయితే దర్శనాలు ఫ్రీగా అయిపోయేవి, ఇప్పుడు ఈరోజు లేట్ అయింది. ఈరోజు లేట్ అయింది. నాకు కన్నాను దుక్కడికి వచ్చాం. తుని మూల నక్షత్రాన్ని అమ్మని చూద్దామని వచ్చాం. ఇది భక్తులు విద్యార్థుల తాలూకా అభిప్రాయం. మొత్తం మీద ఈరోజు మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు ఫలిస్తాయని, తమ భవిష్యత్తు బాగుంటుందని, విద్యా ఉద్యోగాలు అయితే సాధిస్తామని వీరంతా కూడా ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. అందుకే గతంలో ఏ రోజు లేకుండా ఈ రోజు అయితే చాలా రద్దీ అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇవాళ అర్ధరాత్రి నుంచి అలాగే తెల్లవారుజాము నుంచి భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద భక్తుల రద్దీని నియంత్రించేందుకు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి తర్వాత క్యూ లైన్లోకి భక్తులను పంపిస్తున్నారు. మొత్తం మీద అయితే రద్దీ కొనసాగుతుంది. సాయంత్రానికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. సియోల్లో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో అభివృద్ధుల ప్రాజెక్టుల అధ్యయనానికి మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారులు సియోల్కు వెళ్లారు. ఉదయం ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషన్కాంత్ సింగ్, ఈఓఐ ఫస్ట్ సెక్రటరీ సంజన ఆర్యతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంటీ కృష్ణబాబు, పీయూష్ కుమార్, ఏపీ ఈడీబీ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇండియన్ ఎంబసీ అధికారులతో చర్చించారు.